హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేణు స్వీట్ హోమ్. మేము మా విలేజ్ వెళ్తున్నామండి. ఇది కొచ్చి ఎయిర్పోర్ట్ అనమాట. మాకు ఇప్పుడు మార్నింగ్ 10:30కి ఫ్లైట్ ఉంది. మాకు డైరెక్ట్గా వైజాగ్ ఫ్లైట్ లేదనమాట. కొచ్చి నుండి ఢిల్లీ టు వైజాగ్ ఫ్లైట్ ఉంది. బ్రేక్ జర్నీ చేస్తున్నాం. ఇది కొచ్చి ఎయిర్పోర్ట్ లోపల ఉంటుంది. చాలా బాగుంది. నేను మీకోసం షూట్ చేశాను, చూడండి.
ఇది ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. ఫైనలీ వైజాగ్ ఎయిర్పోర్ట్కి వచ్చామండి. 7 o'clockకి వైజాగ్ రీచ్ అయ్యాము. ఇది వైజాగ్ ఎయిర్పోర్ట్ ఇది. ఈరోజు దసరా అండి. మా మదరు పరమాన్నం చేశారు, బెల్లం పరమాన్నం. అది ఎలా అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ కొబ్బరి ముక్కలు ఇంకా 1 కప్పు రైస్ తీసుకొని ఇప్పుడు ఇవి చక్కగా వాష్ చేసుకొని దీంట్లో ఫుల్గా వాటర్ వేసి మనం స్టవ్ ఆన్ చేసి మనం దీన్ని ఇప్పుడు కుక్ చేసుకోవాలి. అది ఎలా అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ పరమాన్నం మా మదర్ చేస్తున్నారు. అంటే దసరాకి ఇవన్నీ ప్రిపేర్ చేస్తారనమాట, దేవుడికి ప్రసాదం కోసం. ఇప్పుడు ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నారు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఫుల్గా వాటర్ వేసి మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నారు. కిచెన్లోకి లైట్ సరిగ్గా లేదండి. ఇప్పుడు దీన్ని మనం ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. పరమాన్నం చేస్తున్నారు కదా, దీన్ని మళ్ళీ అంటే వాటర్ యాడ్ చేస్తున్నారు. దీన్ని మనం 5 minutes చూడండి చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా బాయిల్ అయిన తర్వాత మనం మీకు ఎంత స్వీట్ కావాలో అంత బెల్లం దీంట్లో యాడ్ చేసుకోవాలి. మీకు ఎక్కువగా కావాలంటే ఎక్కువ, తక్కువగా కావాలంటే తక్కువ. కొందరు స్వీట్ ఎక్కువగా తింటారు, కొందరు స్వీట్ తక్కువగా తింటారు. మా మదర్ స్వీట్ ఎక్కువగా యాడ్ చేస్తున్నారు. ఇక్కడ దసరాకి దేవుడికి పరమాన్నం ఇంకా ప్రసాదాలు చేసి పెడతారనమాట. నేను మా మదర్ చేస్తుంటే నేను షూట్ చేశాను. చూడండి ఫైనలీ ఇలా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలన్నమాట అది కుక్ అయిందా లేదా అనేది. ఇంకా 1 minute మనం ఇప్పుడు చూడండి మా మదర్ చెక్ చేస్తారు. ఇది చక్కగా కుక్ అయింది. ఇప్పుడు రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం స్టవ్ కట్టిస్తే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మా వైపు దసరాకి ఇలా పెడతారనమాట. తీపట్లు, బెల్లం పరమాన్నం ప్రసాదం దేవుడికి చేస్తారు. ఈ మా మదర్ పూజది చూడండి ఎంత చక్కగా రెడీ చేశారో. ఈవినింగ్ మా ఊర్లో అంటే వీడియో తీయలేదండి. చూడండి ఎంత గ్రీనరీ ఉందో. ఈవినింగ్ ఇక్కడ పూజ చేస్తారనమాట. ఇది మా ఊరు బ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బహుశా కొచ్చి వచ్చాక మళ్ళీ నేను వీడియోస్ పెడతాను. ఇంకా టైం దొరికితే మాత్రం నేను వీడియోస్ పెడతాను. ఓకేనా? ఓకే బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. హ్యాపీ దసరా.